ఆంధ్రప్రదేశ్ను వణికించిన మొంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాలలో హెవీగా వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా కారు మబ్బులు కమ్మి హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులపైన కూడా కాస్త వరద నీరు కనిపిస్తుంది. తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయిపోయింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అక్కడ వీయనున్నాయి. మోంతా తుఫాన్ దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్నటువంటి తుఫాన్ భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లుగా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్ కోరారు. ఇప్పటికే తీవ్ర తుఫాన్ కాస్త తుఫాన్గా మారుతూ క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. తీవ్ర తుఫాన్ దాని యొక్క పరిణామం మార్చుకున్నప్పటికీ కూడా వర్షాలు మాత్రం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలలో హెవీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినటువంటి ఖమ్మం జిల్లాలో కానీ, ములుగు ప్రాంతాలలో కానీ అప్రమత్తం చేశారు అధికారులు అందరినీ కూడా. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే పూర్తిగా పకడ్బందీ చర్యలు చేపట్టారు, ఏ రకంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి అక్కడ ఎవరికి ఎలాంటి నష్టం చేకూరకుండా ప్రణాళికలు రచించారు, అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలను, లేకుంటే వారు చెప్తున్నటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరొక వైపు వ్యవసాయానికి సంబంధించినటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు కూడా, అంటే ఒకవేళ నష్టం జరిగినా కూడా దానికి భర్తీ చేసేటువంటి విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవుతుంది. పంట చేతికి వచ్చినటువంటి సందర్భాలు అనేక ప్రాంతాలలో ఉన్నాయి. రైతులు కూడా ఈ సందర్భంలో హెవీ వర్షాలు వచ్చినప్పుడు పొలం పనుల కోసమని బయటికి వెళ్ళి ఇబ్బందులు పడకూడదంటూ కూడా చెప్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాలలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఖమ్మం, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క పరిణామం కొనసాగుతుంది. కాబట్టి ఆ ప్రాంతాలలో కొంత అలర్ట్గా ఉండాలి. సాయంత్రం వరకు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. తుఫాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రమంగా తెలంగాణ వైపుగా పయనిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క సాయంత్రం వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు రోడ్డు మీదకి రాకుండా ఇంట్లోనే జాగ్రత్త వహించాలంటూ కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే రాత్రి నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాలలో రోడ్ల మీద నీళ్లు నిలిచేంత హెవీ వర్షం ఉదయాన్నే కొనసాగింది. ఇంకా కారు మబ్బుల్లోనే హైదరాబాద్ నగరం అంతా కూడా ఉంది. పూర్తిగా జల్లులతో కొనసాగుతున్న పరిస్థితి ఉదయం నుంచి కూడా. మధ్య మధ్యలో హెవీ వర్షం పడుతుంది, మరలా జల్లులతో కొనసాగుతున్నటువంటి పరిణామం. ఈరోజు సాయంత్రం, రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. కాబట్టి ఆఫీసుల నుంచి వెళ్ళేటువంటి వారు కానీ, ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కానీ జాగ్రత్తలు వహించి మ్యాన్ హోల్స్ను చూసుకొని కూడా ప్రయాణించాలని కోరుతున్నారు. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇదే రకమైనటువంటి అలర్ట్స్ని కొనసాగిస్తుంది వాతావరణ శాఖ.